హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం బ్యాడ్ బాయ్ కార్తిక్, మన నాగశౌర్య నటించిన అండ్ విధి యాదవ్ నటించిన మూవీ. చాలా మందికి ఈ మూవీ వచ్చినట్టుగానే తెలియదు. ఇందులో నటీనటులు కూడా చాలా గ్రాండ్ గానే ప్లాన్ చేసిండ్రు. శ్రీదేవి మనం చాలా ఓల్డ్ మూవీస్ లో చూపించాం. ఈ మధ్యన శ్రీదేవి ఆ అక్క పాత్రలో ఇంట్రడ్యూస్ చేశారు మళ్ళీ. అలానే సముద్రకని, ఇలా బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, 30 years ఇండస్ట్రీ, పృథ్వీ, ఇలా అందరూ ఏదైతే పెద్ద సినిమాకు తగ్గట్టు ఉంటుందో అందరూ అన్ని లెవెల్ తగ్గట్టు ఎలాంటి కమర్షియల్ ఫార్మాట్ తగ్గకుండా మేనేజ్ చేసిందని చెప్పచ్చు. ఇంకా సినిమాటోగ్రఫీ రసూల్ ఎల్లోర్ అండ్ హరి జయరాజ్, ఎడిటింగ్ లో కోటగిరి వెంకటేశ్వరరావు, ఇలా ఎక్కడ కాంప్రమైజ్ కానీ టీమ్ ఇంట్రడ్యూస్ చేసిందని చెప్పాలి. అయితే ఈ సినిమా జనరల్ గా ఏదైనా రిలీజ్ అయిన తర్వాత పట్టించుకోకుండా ఉంటారు, కానీ ఈ సినిమా అయితే అసలు రిలీజ్ కాకముందే పట్టించుకోకుండా మానేసిండ్రు. ఒక టైటిల్ నేమ్తోనో మరి ట్రైలర్ తోనో జనాలు ఎలా డిసైడ్ చేసిండ్రో, డిస్ట్రిబ్యూటర్లు ఎలా డిసైడ్ చేసిండ్రో తెలియదు, కానీ ఈ మూవీని అసలు ఎవరు కొనలేదు, ఎప్పుడు రిలీజ్ అయినా ఎవరికి తెలియదు అనే పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్ళిపోయింది. ఇది ఇంతవరకు ఒక డిఫరెంట్ జోనర్లు, లవ్ స్టోరీలు, యాక్షన్ మూవీస్ చాలా ట్రై చేసిన నాగశౌర్యకి ఈ సినిమాలో మాత్రం ఈ సినిమా పరంగా చూస్తే నాగశౌర్యకి అసలు ఒక ఫైట్ అయిపోయినట్టు లెవెల్కి అయిపోయింది. అయితే స్టోరీలోకి వెళ్తే, కార్తిక్ నాగశౌర్యలో వైజాగ్ లో ఒక లాయర్ గా పనిచేసే అక్క అండ్ బావ ఇద్దరు, ఇద్దరితో అక్క బావ అంటే ప్రాణంగా ఉంటాడు. ఇలాంటి సిచ్యువేషన్ లో చిన్న గొడవ అన్నా కూడా వాళ్ళక్క చాలా ఫీల్ అయ్యి అసలు గొడవలకు వెళ్ళొద్దు అని అంటూ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్ లో అనంతపురంలో కదిరిలో జరిగే కొన్ని ఇన్సిడెంట్లకు వాళ్ళక్క తమ్మునికి తెలియకుండా అటెండ్ అయ్యి వస్తుండే నేపథ్యంలో అసలు మనకు అప్పుడే అర్థమైపోతుంది అక్కడ ఏదో ఫ్లాష్ బ్యాక్ లో ఒక సీన్ ఉంది అని. చాలా ఎదిరించి రైతులను ఎదిరించి చేసే వాళ్ళు ఎవరైతే పొలిటీషియన్ గా ఉన్న గోవిందప్ప లేదా సముద్రకని అండ్ ఇంకో క్యారెక్టర్, ఈ క్యారెక్టర్లు జనాల దగ్గర భూములు లాక్కొని ఈ వచ్చిన ఆఫీసర్లందరినీ చంపేస్తున్నాయి ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ గా డిజైన్ చేసి ప్లాన్ చేసిండు. అయితే ఇక్కడ మెయిన్ గా ఈ సినిమాకు ప్లస్ పాయింట్ ఏంటి అంటే, తన అక్కను కాపాడుకునే పాత్ర సిన్సియర్ గానే బాగానే ఉంటది. అయితే దాన్ని ఎలా స్క్రీన్ ప్రజెన్స్ అంతా బాగానే ఉంటది, కానీ మనకి ఎక్కడ మనకు అతని ఇన్వాల్వ్మెంట్ ఏం లేదేమో. అసలు ఏదో అన్ని సినిమాల సేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్ళి సీన్లు మనకు రొటీన్ గా అనిపిస్తాయి. కంప్లీట్ గా చెప్పుకుంటే పూర్తి అవుట్డేటెడ్ గా రొటీన్, ఎక్కడ ఈ సీన్ నెక్స్ట్ ఇది వస్తుంది, ఈ సీన్ నెక్స్ట్ ఇదే వస్తుంది అని ముందుగానే ఊహించేంత లెవెల్కి వచ్చింది. ఇంకా మీరు పోయి ఎక్కడైనా రివ్యూస్ కూడా చెక్ చేసుకుంటే ఏం చెప్పాలో ఏం రాయాలో రివ్యూలకు అర్థం కాలేదు. ఒక కమర్షియల్ ఫార్మాట్ కు ఒక టౌన్ లో ఆల్మోస్ట్ ఒక టౌన్ లో ఉండే టౌన్ లో ప్రశాంతంగా వాళ్ళకు టౌన్ లో బతికే ఒక హీరోకు ఒకడెక్కడో మామూలుగా జరిగిన ఒక దాన్ని లింక్ చేసి అతనికి దానితో సంబంధం ఏర్పడి వాళ్ళను విలన్ని ఎలా చంపుతాడు, వాళ్ళను ఎలా మట్టు పెడతాడు అనేది స్టోరీ. దీంట్లో కూడా ఏ పాయింట్ ఆఫ్ వ్యూలోనూ మనకు కొత్తదనం అనిపించలేదు, అలానే వెళ్తూ ఉంటది. అసలు హీరోయిన్ లవ్ చేసి వాళ్ళ నాన్న అటాక్ చేపిస్తాడేమో అనే పాయింట్ ఆఫ్ వ్యూలో సడన్ గా వాళ్ళ అక్క మీద వచ్చిన వాళ్ళ అక్క మీద అటాక్ చేసిందని తెలిసి హీరోయిన్ ఫాదర్ అయిన సాయి కుమార్ అక్కడికి ట్రాన్స్ఫర్ చేసి అతను కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళని చంపే విధానంలో వాళ్ళ అక్కకు తెలిసి వాళ్ళిద్దరు విడిపోయినప్పుడు చిన్నప్పుడు
ఆ, వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళిద్దరు విలన్లే చంపినని తెలిసి అప్పుడు ఆ నిజం తెలుసుకొని వాళ్ళని ఎలా హ్యాండిల్ చేసింది అనేది స్టోరీ. ఇది ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మేబీ ఇలాంటి స్టోరీలు ఇదే కంటెంట్ ఓల్డ్ ఫార్మాట్ స్టోరీలు మేబీ ఎన్బికే వర్కౌట్ అవుతాయేమో, కానీ మాస్ మాస్ మార్కెట్ ఉన్న మంచి స్టోరీనే, ఎలాంటి ఇబ్బంది లేదు. ఎక్కడో ప్రశాంతంగా ఉన్న బాలయ్య సడన్ గా ఒక ఊర్లో ఒక గొడవలకు వచ్చి ఆ ఊర్లో హ్యాండిల్ చేసిన విధానాన్ని మనకు జరుగుతూ ఉంటది. కానీ ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్తే మనకు వర్కౌట్ అవ్వదు మిగతా హీరోలకు. అది బాలకృష్ణ ఎలివేషన్ మేబీ బాలకృష్ణకి ఎట్లా వర్కౌట్ అవుతుంది తెలియదు, కానీ సామాన్యులకు మాత్రం ఒక కొత్త ప్రజెన్స్ ఉండాలి. హీరో హీరోయిన్ మధ్య ఉన్న కెమిస్ట్రీని, యంగ్ హీరోస్ కాబట్టి బాలకృష్ణ కంటే అలా ఛాన్సెస్ ఉండవు, కానీ వీళ్ళకి యంగ్ హీరోస్ కాబట్టి వాళ్ళిద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ, వాళ్ళ అక్కకు వాళ్ళ బావకు మధ్యన రిలేషన్షిప్, వాళ్ళకు జరిగే ఇన్సిడెంట్లు, ఇలాంటివి ఒక కమర్షియల్ ఫార్మాట్కి వెళ్ళినప్పుడు ఇలాంటివి చాలా చూసుకోవాల్సి వస్తుంది. ఒక న్యాచురల్ గా వెళ్దాము అనుకుంటే అది అసలు వర్కౌట్ అవ్వదు. కానీ ఎలా ఒప్పుకున్నారో, దీనికి 30 కోట్లు బడ్జెట్ ఎవరు పెట్టారు, చాలా ట్రోల్స్ వినబడ్డాయి. ఇప్పుడు వరకు మీరు చూసినా చూడకపోయినా నాకు తెలిసి చూడడం వేస్ట్ అని చెప్పుకోవచ్చు. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.